మీరు అక్కడ ఉన్నప్పుడు మీ సర్కిల్ గ్యాంగ్ అంతా ఎవరు సినిమా వాళ్ళు ఉండేవాళ్ళ, మీ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, మీ ఇంటి అటుపక్క ఇటుపక్క ఎవరు ఉన్నారు? చెన్నైలో చెన్నైలో తమిళ్ తెలుగు యాక్టర్స్ లతా గారు అని, ఎంజిఆర్ ఇక్కడ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఎలాగో అక్కడ ఎంజిఆర్ గారు, శివాజీ గణేషన్. సో ఎంజిఆర్ గారు చాలా సినిమాలు చేశారు ఆవిడ. సో వాళ్ళు పక్కిళ్ళు అంటే ఎదురుగా. సో వాళ్ళ పిల్లలతో మేము ఎక్కువ చిన్నప్పటి నుంచే ఆడుకుని వాళ్ళ క్రికెట్ అంటే వాళ్ళ ఇంట్లోనే ఆడడం. సో ఇప్పటికీ వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాకు చాలా క్లోజ్. ఉన్నాయా చెన్నైలో హాస్టల్ అమ్మేశారా? లేదా మొత్తం అమ్మేశారు అంటే, కానీ అమ్మ వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అక్కడే ఉన్నారు, సిస్టర్ బ్రదర్స్ వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారు. కానీ మాదైతే అన్ని సుభాష్ని గారు కదా? అవును, సుభాష్ని గారు చెన్నైలో ఉన్నారా? చెన్నైలో ఉన్నారు. ఓకే ఓకే ఓకే. షీఈస్ డూయింగ్ వెల్. సో ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండడం, అందరినీ కలవడం, అలా దానికే టైం. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడానికి వారం రోజులు అయిపోతుంది. పెద్ద గ్యాంగ్. పెద్ద గ్యాంగ్ అంటే ఆ ఏజ్ కరెక్ట్గా షిఫ్ట్ అయ్యాను కదండి. చాలా మంది ఇప్పుడు స్కూల్ టైంలో షిఫ్ట్ అయ్యారంటే మారిపోతుంది, కానీ నేను కరెక్ట్గా కాలేజ్ టైంకి షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఉంటుంది బాండింగ్. అందుకే నేను తమిళ్ కూడా ఎక్కువ మాట్లాడతాను, డెవలప్మెంట్ లాంగ్వేజ్. ఓకే ఓకే. సో అక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ అమ్మేసుకుని మొత్తం ఇక్కడ కొనేసుకున్నారు మొత్తం హైదరాబాద్లో. ఓకే. హైదరాబాద్లో బాగానే ఉన్నాయి ఆస్తులు కూడబెట్టినాయి? లేదు. అయ్యయ్యో, అవునా? మా ఫ్యామిలీ అండి ఆస్తి అందరూ. వి హ్యావ్ ఈచ్ అదర్. ఓకే ఓకే. సో దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ఎస్ ఎస్ ఎస్. 50 సంవత్సరాల్లో జయసుధ గారు కూడబెట్టుకున్న ఆస్తులు పలాని పిల్లలకి ఇది ఇచ్చేద్దాము అట్లాంటివి ఉన్నాయి, పిల్లల్ని సెట్ చేద్దాము అని చెప్పేసి. అంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి అది లేదండి. ఇది మరి స్టాండర్డ్గా ఆస్తులు ఉండి ఇది ఒక కొడుకు ఇది, ఒక కొడుకుకి ఇది, వాళ్ళకి ఇది, వీళ్ళకి ఇది అని ఎప్పుడు ఫస్ట్ నుంచే ప్లానింగ్ లేదు. లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా అయిన తర్వాత అమౌంట్ వస్తే ఒక ప్రాపర్టీ కొనుక్కుని ఒక 20 years తర్వాత అది పనికి వస్తుంది అనుకుంటాం, కానీ 20 yearsలో ఏం జరుగుతుందో చెప్పలేం. అవును. దాని బదులు యూ కెన్ టేక్ దట్ మనీ, యూ కెన్ గో ట్రావెల్, సీ ద వరల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అది ఇచ్చారు నాకు, అది నా ఆస్తి. ఓకే, గుడ్ గుడ్. బాగా ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట. బాగా ట్రావెల్ చేసాం. ఓకే. ఇటువైపు అండి మీ ఫాదర్ సైడ్, ఫాదర్ ఒక్కళ్ళైనా లేకపోతే బ్రదర్స్ అందరూ ఉండేవాళ్ళ? అంటే ఫాదర్ మ్యారేజ్ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. సో ఆయన ఓకే ఓకే. అంటే ఆయన బేసిక్లీ బాంబేలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. దాంట్లో 2-3 మెంబర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అక్కడ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ వాళ్ళ ఫస్ట్ కజిన్ ఆయన మా మదర్ కంటే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెరీ బిగ్ యాక్టర్, ఇస్ సూపర్ స్టార్ బాలీవుడ్లో. ఓకే. సో అండ్ లాంగ్ కెరియర్. ఏం పేరండి? జితేంద్ర అని. జితేంద్ర గారు. ఎస్ ఎస్ ఎస్. ఫాదర్స్ ఫస్ట్ కజిన్. ఓకే ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీ ఏక్తా కపూర్, తుషార్ కపూర్, బాలాజీ టెలిఫిలిమ్స్. అవును, అది ఉంది. ఓకే, అటువైపు ఉంది. ఓకే. ఎక్కువ టచ్లో ఉండము అంటే ఆఫ్టర్ మై ఫాదర్ పాస్ట్, కానీ అటువైపు ఎప్పుడు వెళ్ళినా కలుస్తాం. ఫాదర్ అంటే ఒక ఎమోషన్, మదర్ అంటే ఒక ఎమోషన్, బట్ ఒక ఎమోషన్ మిస్ అవుతున్నారు ఇప్పుడు మీరు. ఎలా అనిపిస్తుంటుంది ఇది మిస్సింగ్ అనేది? మీ సక్సెస్ అంటే ఐ మీన్ మీరు స్క్రీన్ మీద కనపడ్డారు, అది చూడలేకపోయారే. బాధపడలేం కదండి. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నేను ఎక్కువ ఇప్పుడు లైఫ్లో ఇలాంటి విషయాలన్నీ జరిగిన తర్వాత అయ్యో ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అని ఆలోచిస్తే మనం కూడా అలా కొంచెం డల్ అయిపోతాం. అవసరం లేదు. అది ఎక్కువ నాన్నగారు డిప్రెషన్ సైంటిఫిక్లీ డాక్టర్స్ చాలా మంది చూసారు. అది ఒక ఓవర్ నైట్ విషయం కూడా కాదు. ఫస్ట్ మేము 10-12 years అనుకున్నాము, బట్ ఇట్స్ లిటిల్ లాంగర్ దెన్ దట్ ఆల్సో. బైపోలార్ కూడా అవ్వచ్చు మనుషులు. చాలా ఉందండి యాక్చువల్గా ఈ సొసైటీలో. ఇప్పుడు మనం ఈ రూమ్లో బిల్డింగ్ లో ఒక 50 మంది 60 మంది ఉండొచ్చు. దాంట్లో 10 మందికి ఉంటుందండి. అది బయట మీకు కనిపించదు, అది లాస్ట్ స్టేజెస్కి వెళ్ళినప్పుడే కనిపిస్తుంది. ఓకే. సో ఇలాంటివి చాలా జరుగుతాయి, కానీ మనకేమంటే వీ షుడ్ ఆల్సో బి అవేర్.
అన్నమాట. మన ఇండియన్ సొసైటీలో చాలా మందికి అదేంటి డిప్రెషన్ అంటే ఏంటి, బాధపడుతున్నావా, పర్లేదు బార్కి వెళ్ళు, మందు తాగు, ఎక్కడ దానికి వెళ్ళి ఒక హాబీ స్టార్ట్ చేయి, యోగా చెయ్యి. నాకు చాలా మంది అంటారు డిస్ట్రాక్ట్ యువర్ మైండ్ అంటారు, కానీ దట్ ఈస్ నాట్ ద మెడిసిన్ అండి. డిస్ట్రాక్షన్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఓకే. సో ఇలాంటిది ఉంటాయి, ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అందరు అనుకుంటారు అయ్యో, ఇప్పుడు బయట వాళ్ళు చూస్తే అరే అయ్యో పాపం వాళ్ళకి ఇలా జరిగిందే అని, ఎవరు అనుకోరు మనకు జరుగుతుందని. జరిగినప్పుడు అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము, దానికి పెట్టిన లైఫ్ని ఎలా ప్రోగ్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తాం ఫస్ట్లో ఉంటుంది. మిస్సింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఆయన చూస్తే అప్రిషియేట్ చేసేవారు, తెలుసు నాకు అప్రిషియేట్ చేసేవారు. ఆయన ఉండాల్సిన అవసరం లేదు. వాట్ హీ విల్ టెల్, హౌ హీ విల్ అప్రిషియేట్, క్రిటిసిజం ఏం చెప్తారు అన్నీ ఆల్రెడీ నాకు. క్రిటికా, మంచి క్రిటికా. అఫ్ కోర్స్ సినిమా ఆయన కూడా ఎక్కువ ప్రొడక్షన్ చేశారు. ఈ ఆల్సో వర్క్ as అసిస్టెంట్ డైరెక్టర్, దాసనారాయణ రావు గారికి అసిస్టెంట్ డైరెక్టర్. అవునా? 5 years. ఓహో, అలాగే కలిసారు అమ్మని. ఓహో, ఓకే ఓకే. ఆయన తెలుగు కూడా వచ్చు. అవును. ఆయన తెలుగుతో ఆపలే, తమిళ్ నేర్చుకున్నారు, కన్నడ నేర్చుకున్నారు, మలయాళం నేర్చుకున్నారు. అవును, అన్ని లాంగ్వేజెస్, 11 languages మాట్లాడేవారు. బా. సో ఎక్కువ తెలివితేటలు ఉంటే కూడా ప్రాబ్లం లైఫ్లో. దాసనారాయణ రావు గారి దగ్గర 5 years వర్క్ అంటే పెద్ద సర్కిల్. అయితే సినిమా ఇండస్ట్రీ దాదాపు 95% అని నేను ఒక నంబర్ ఇచ్చాను. మేబీ దానికైనా, నాకు తెలిసి దానికైనా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. ఆయనకి గురు అంటే ఆయన అంటే కోఇన్సిడెంట్లీ వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 1 month అపార్ట్ పోయారు. అది తెలుసా మీకు? మా నాన్న పోయిన తర్వాత దర్శనారాయణ గారు ఆల్మోస్ట్ 1 monthలో పోయారు. ఓకే ఓకే. సో మంచి బాండింగ్ అది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా మీరు? అంత యాక్టివ్ లేను, కానీ ఇప్పుడు అవ్వాలి. ఓకే. అంటే ఇప్పుడు తప్పదు. ఓకే. మిమ్మల్ని మీ వైఫ్ డ్రైవ్ చేస్తారా? అంటే ఐ మీన్ గైడ్ చేస్తారా? ఇది చేయి, అది చేయి, అలా చేయకు, ఇలా చేయి. వంటలనా? వంట అయినా అవ్వచ్చు, కెరీర్ ప్లానింగ్ అయినా అవ్వచ్చు. ఆఫ్ కోర్స్ ఇన్పుట్స్ మా వైఫ్ బాగా ఇస్తుంది. కానీ ఏమంటే తను షీస్ ఫ్రమ్ డిఫరెంట్ వరల్డ్ అండి. అంటే ఈవెన్ దో షీఈస్ పార్ట్ ఆఫ్, ఇప్పుడు ఆల్రెడీ వర్కింగా మానేసారా? షీఈస్ వర్కింగా. ఓకే. మా ఫ్యామిలీలో అసలు ఎవ్వరు ఈ వర్క్ మానేయడం అసలు అది జరిగే పని కాదు. ఎవ్రీబడి వర్క్స్. అంటే నాట్ బికాస్ అవసరం అండి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, అది వాస్తవమే. అంటే కొంతమంది ఇట్స్ గుడ్, బీయింగ్ అ హోమ్ మేకర్ ఇస్ ద టఫెస్ట్ జాబ్, అందుకే బయటికి వెళ్ళి పనిచేయడం ఈజీ అని. ఓకే. ఇంట్లో కొంచెం అన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇది ఒక ఎస్కేప్ అని చెప్పొచ్చు. ఓకే. సో నేనైనా మా వైఫ్ అయినా, ఎస్, బట్ హర్ కెరియర్, షీఈ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ కెరియర్. తనది కూడా షీఈ్ ఆల్సో అబౌట్ 37. సో అండ్ వి గాట్ మ్యారీడ్ లేట్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో ఇద్దరు 30s దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. సో మాకు హర్ లైఫ్ ఆల్సో చాలా ఒక లాంగ్ కెరియర్ ఇన్ హర్ ఫీల్డ్. ఓకే. ఇప్పుడు నుంచి ఇంకా సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తారా? ఇప్పుడు హరిహర వీరమల పడింది, కొంచెం గుర్తింపు వచ్చింది. ఇక్కడ నుంచి కెరీర్ సీరియస్గా ఫోకస్ చేస్తారా? ఒక పోర్ట్ఫోలియో అని, ఒక మేనేజర్ అని, లేకపోతే ఒక కాస్టింగ్ ఉంది, మేనేజర్ ఉన్నారా? ఆయన పుష్ చేయాలి, మళ్ళీ పుష్ చేయగలుగుతాం. అంటే ఇది గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ టైం ఫ్రేమ్ ఒకటి చెప్పచ్చు, ఓకే ఇంకో 2-3 weeks, మేబీ 1 month వరకు ఉండొచ్చు అని. ఎందుకంటే మీకు అన్ని లాంగ్వేజ్ టచ్ ఉంది. తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడుతున్నారు, ఇప్పుడు హిందీ ఉంది. ఇప్పుడు నేర్చుకున్నారా? రాయడం చదవడం వచ్చు, కానీ మాట్లాడడం రాదు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది. అయినా బాలీవుడ్ ఆల్సో అవకాశాలు, లాట్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ దేర్. కానీ అదే మన అప్రోచ్ అయ్యి ఆల్రెడీ అయ్యి ఉన్నాం 2-3 సార్లు. పోర్ట్ఫోలియో అందరికి పంపించాం, వెయిటింగ్. ఓకే. ఎప్పుడు యాక్టర్స్ లైఫ్ ఇస్, అంటే యాక్టర్ మాత్రం కాదు, సినిమా ఇండస్ట్రీ అంటేనే. బాహుబలి తర్వాత ఎప్పుడు కలవలేదు మళ్ళీ రాజమౌళి గారిని? ఒక్కసారి బాహుబలి షూటింగ్ తర్వాత ఎప్పుడు కలవలేదు. ఎందుకంటే అంటే కలవలేదంటే ఇప్పుడు మరి ఫంక్షన్స్లో హాయ్ బాయ్ అని, కానీ ఆయనతో కూర్చొని మాట్లాడడం కుదరదు. ఎస్. ఇప్పుడు ఇది మహేష్ గారి సినిమా అడుగుతుంది కదా, నాకు తెలిసి మేబీ అక్కడ ఏమన్నా తెలీదండి. ఇట్ ఇస్ ఎంటైర్లీ మేమైతే రెడీ, ఓకే, రెడీ స్టడీ గో, కానీ అదే వెయిటింగ్. ఎస్.
ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Thank you. మంచి కెరీర్, మంచి హరిహర విరమలు. జనాలు అయితే ప్రతి ఒక్కళ్ళు చూశారు సినిమా, అవును. చూశారు, ఒక గుర్తుపట్టగలిగే క్యారెక్టర్ మీది. ఎస్. సో ఇక్కడ నుంచి కెరీర్ అన్ని విధాలా మీరు కోరుకున్నట్టు జరగాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.